ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం చాలా భిన్నంగా సాగింది. లీగ్ దశలో ముంబై ఇండియన్స్ తను ఆడినటువంటి తొలి 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో ఓడి ఒక దశలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే ఫీనిక్స్ పక్షిలా లేచినటువంటి ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 6 విజయాలతోటి దూసుకుపోయింది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించి క్వాలిఫైర్ 2 మ్యాచ్కు చేరింది ముంబై ఇండియన్స్. అయితే క్వాలిఫైర్ 2లో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని చాలామంది విశ్లేషకులు అంచనా వేశారు. రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో కూడినటువంటి దుర్భేద్యమైన బ్యాటింగ్ దళం, అదేవిధంగా బుమ్రా, ట్రెంట్ బోల్ట్, మిచెల్ శాంటనర్తో కూడినటువంటి వారి బౌలింగ్ దళం ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే రీతిలో ఉన్నాయి. అపారమైనటువంటి అనుభవము, నైపుణ్యం ఉన్నటువంటి ఎంఐ ముందు పంజాబ్ ఆటగాళ్లు పసికూనలే అని చాలామంది భావించారు. అయితే ఈ టోర్నీలో అంతర్జాతీయ అనుభవం లేని సుమారు 1/2 డజను మంది ఆటగాళ్లతోటే శ్రేయస్ అయ్యర్ అద్భుతమే చేశాడు. ఈ మ్యాచ్లో ఎంఐ ఓటమి ప్రధానంగా 10 కారణాలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటి కారణము జస్ప్రీత్ బుమ్రా వైఫల్యం. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా తన అద్భుతమైనటువంటి బౌలింగ్తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. అతడు తీసింది 18 వికెట్లు అయినప్పటికీ తన అద్భుతమైనటువంటి యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఈ టోర్నీ మొత్తంలో ఓవర్కు సగటున 6 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే బుమ్రా మాత్రమే. అలాంటి బుమ్రా ఈ మ్యాచ్లో వైఫల్యం చెందడంతో ఎంఐ పరాజయానికి ఫస్ట్ అండ్ మోస్ట్ రీజన్గా చెప్పుకోవచ్చు. 4 ఓవర్లలో ఏకంగా 40 పరుగులు ఇచ్చాడు బుమ్రా, పైగా ఒక్క వికెట్ కూడా తీయలేదు. బుమ్రా బౌలింగ్కు దిగాడంటే అతడిని చాలా జాగ్రత్తగా ఆడుకొని మిగతా బౌలర్ల బౌలింగ్లో భారీ షాట్లకు దిగేటటువంటి బ్యాటర్లు ఈ మ్యాచ్లో మాత్రము బుమ్రా బౌలింగ్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో జోష్ ఇంగ్లీషు 2 4లు 2 6లతోటి 20 పరుగులు పిండుకోవటం గమనార్హం. బుమ్రా అంతటి బౌలరే అన్ని పరుగులు ఇచ్చేసరికల్లా మిగతా బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తాయని చెప్పవచ్చు. డెత్ ఓవర్లలో అంటే ఓకే, కానీ ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే అది బుమ్రా బౌలింగ్లో 4లు 6లు కొట్టేసరికల్లా అక్కడే ఎంఐ ఓడిపోయిందని చెప్పొచ్చు. బుమ్రా బౌలింగ్లో 6 కొట్టడం చాలా అరుదు, కానీ జోష్ ఇంగ్లీషు ధైర్యం చేసి బుమ్రా బౌలింగ్ను చితగ్గొట్టాడు. దీంతో మిగతా పంజాబ్ బ్యాటర్లకు ధైర్యం వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో ఎంఐ ఓటమికి రెండో ప్రధాన కారణము వాళ్ళు ఓ 20-30 పరుగులు తక్కువ చేయటం. 203 పరుగులు అంటే T20లలో భారీ స్కోరే, కానీ ఇటీవల అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 200 పరుగులు చేయడం అనేది చాలా కామన్గా మారింది. పరుగుల వరద పారుతున్నటువంటి ఆ స్టేడియంలో 203 పరుగులు అంటే నార్మల్ స్కోరే అని చెప్పాలి. తొలి 10 ఓవర్లలో 100 పరుగులు చేసినటువంటి ఎంఐ ఆ తర్వాత 10 ఓవర్లలో కనీసం 120-130 పరుగులు చేయాల్సింది. పైగా చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. జమేసన్ వేసినటువంటి 15వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. హార్దిక్ పాండ్యా, నమన్ధీర్ ఇలాంటి బ్యాటర్లు క్రీజ్లో ఉండగా ఇంకా చేతిలో 6 వికెట్లు మిగిలి ఉండగా అది 15వ ఓవర్లో 4 పరుగులు చేయటం ఏమిటి? అజ్ముతుల్లా వేసినటువంటి 18వ ఓవర్లో, ఆ తర్వాత అజ్ముతుల్లానే వేసినటువంటి 20వ ఓవర్లో కూడా 10 పరుగులే వచ్చాయి. చివరి 6 ఓవర్లలో కేవలం 57 పరుగులు మాత్రమే వచ్చాయి ముంబై ఇండియన్స్కు. అంటే ఓవర్కు సగటున 10 చొప్పున కూడా పరుగులు చేయలేకపోయారన్నమాట. ఇక ఈ క్వాలిఫైర్ 2లో ఎంఐ ఓటమికి 3వ ప్రధాన కారణము ఎంఐ బ్యాటర్లలో ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోవటం. పంజాబ్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో నిలబడి చివరి దాకా నాట్అవుట్గా నిలిచి 87 పరుగులతోటి అద్భుతంగా రాణించి పంజాబ్కు విజయాన్ని అందించాడు. ఎంఐ ఇన్నింగ్స్లో అలాంటి బాధ్యత తీసుకున్నటువంటి ఆటగాడు ఒక్కరు కూడా లేరు. ఎంఐ బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీరిద్దరూ చెరో 44 పరుగులు చేసి రాణించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. బెయిర్స్టో 38 పరుగులతోటి మంచి ప్రారంభం అందుకున్నప్పటికీ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివర్లో నమన్ధీర్ 205 స్ట్రైక్ రేట్ తోటి రాణించాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంఐ 200 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయేదే. సో ఎంఐ బ్యాటర్లకు మంచి ప్రారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోవటము వారి యొక్క వైఫల్యానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఎంఐ పరాజయానికి 4వ కారణము రోహిత్ శర్మ వైఫల్యం. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై అద్భుతంగా రాణించినటువంటి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 7 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి త్వరగా అవుట్ కావడంతో దాని ప్రభావము ఆ తర్వాత బ్యాటర్లపైన పడింది. రోహిత్ శర్మ కాసేపు క్రీజ్లో ఉన్న 4లు 6లతోటి ఇన్నింగ్స్ను దడదడలాంచేవాడు, కానీ రోహిత్ నుంచి ఆ మెరుపులు లేవు. అతని వైఫల్యం కూడా ఎంఐ ఓటమికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఎంఐ ఓటమికి 5వ కారణము కెప్టెన్ హార్దిక్ పాండ్యా.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక సమయంలో క్రీజులో నిలదొక్కుని కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అదరగొట్టి జట్టును ముందుండి గెలిపించాడు. కానీ ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి 13 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. 15వ ఓవర్లో క్రీజులకు వచ్చినటువంటి పాండ్యా ఆ సమయంలో టాప్ గేర్లో పరుగులు చేయాల్సింది పోయి వన్డే తరహాలో 115 స్ట్రైక్ రేట్ తోటి 15 పరుగులు మాత్రమే చేయటం ఏమిటి? అందులో ఒకే ఒక 4 కొట్టడం గమనార్హం. ఇక ఎంఐ ఓటమికి 6వ కారణము వాళ్ళ బౌలర్లు. బుమ్రా, ట్రెంట్ బోల్ట్తో సహా వాళ్ళ ప్రధాన బౌలర్లందరూ విఫలమయ్యారు. ఒక మిచెల్ శాట్నర్ మాత్రమే ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులిచ్చి కాస్త పరుగులను నియంత్రించాడు. మిగతా వారంతా ఓవర్కి సగటున 9.5కు పైగా 10, 11, 13 ఇలా ఓవర్కి సగటున భారీగా పరుగులిచ్చుకున్నారు. మిచెల్ శాట్నర్ ఓవర్కి 7.5 చొప్పున పరుగులిచ్చి నియంత్రించినప్పటికీ అతనికి 2 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక ఎంఐ ఓటమికి 7వ ప్రధాన కారణము శ్రేయస్ అయ్యర్. 6వ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చినప్పుడు మొదట్లో కాస్త స్లోగా ఆడినటువంటి అయ్యర్ ఆ తర్వాత విజృంభించాడు. చివరి వరకు క్రీజులో నిలబడి విజయాన్ని అందించాడు. అయ్యర్ను నిలువరించలేకపోవడం అనేది ఎంఐ ఓటమికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఎంఐ ఓటమికి మరో ప్రధాన కారణము శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరాల యొక్క పార్ట్నర్షిప్. వారిద్దరు కలిసి 4వ వికెట్కు 47 బంతుల్లోనే 84 పరుగులు జోడించి పంజాబ్ను విజయం దిశగా నడిపించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయలేకపోవటము వారి ఓటమికి మరో ప్రధాన కారణం. ఇక ఎంఐ ఓటమికి 9వ కారణం ఏంటంటే పంజాబ్ బౌలర్ జమేసన్ ఒకే ఒక వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇచ్చి ఎంఐ బ్యాటర్ల యొక్క దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. పైగా 15వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు జమేసన్. ఇక ఎంఐ ఓటమికి చివరి కారణం 10వ కారణం ఏంటంటే అశ్విని కుమార్. పంజాబ్ కింగ్స్ చివరి 2 ఓవర్లలో 23 పరుగులు చేయాలి. అంటే ఓవర్కు సగటున దాదాపుగా 12 చొప్పున పరుగులు చేయాలి. అంతకుముందు 18వ ఓవర్ వేసినటువంటి బుమ్రా ఆ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ పైన ఉత్కంఠ పెరిగింది. అలాంటి సమయంలో 19వ ఓవర్ వేసినటువంటి అశ్విని కుమార్ ఏకంగా ఆ ఓవర్లో 4 సిక్స్లు ఇచ్చి మొత్తం 26 పరుగులు సమర్పించుకున్నాడు. పైగా ఓ నోబాల్ కూడా వేశాడు. ఆ నోబాల్ను అయ్యర్ 6గా కొట్టాడు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ గెలిచింది. సో క్వాలిఫైర్ 2లో పంజాబ్ పైన ముంబై ఓడిపోవడానికి గల ప్రధానమైనటువంటి 10 కారణాలు ఇవి. మరి మీ దృష్టిలో ముంబై ఓటమికి అసలు సిసలైన కారణం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.